హాయ్ టు ఆల్, నేను మీ గీతా పావని. సో కొత్త న్యూ వల్గాతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, ఇదైతే హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం సైడ్ ఉండే శ్రీ మహమ్మాయి దేవి ఆలయం అనమాట. చాలా పురాతనమైన దేవాలయము. కానీ ఇక్కడ ఏదైనా అనుకున్నామంటే ఈ అమ్మవారు కూడా ఆ కోరికనైతే నెరవేరుస్తుంది. నాకు వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా అయితే నేను నా ఫ్యామిలీతో అయితే ఇట్లా వచ్చేస్తూ ఉంటాను. సో ఈసారి అయితే అసలు నాకైతే చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకో ఏమో చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. ఆఫ్టర్ వితిన్ 20 డేస్లోనే అమ్మవారైతే నేను అనుకున్నది నాకైతే జరిగింది. అది నేను ఇలా మొక్కుకొని వెళ్ళానో లేదో, ఇది చెయ్యాలి నేను అనుకున్నాను. సో ఆ విధంగానే నాకు అయ్యింది కూడా. మా పిల్లలైతే ఫుల్ ఆడతారనమాట ఈ టెంపుల్కి వచ్చే, చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రెజెంట్లీ మేము ఎవ్రీ సండే వస్తాము. సండే అంత పబ్లిక్ అయితే ఉండదు, ఓన్లీ మంగళవారం అండ్ శుక్రవారం. థర్స్డే అండ్ ఫ్రైడే ఫుల్ రష్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు అన్న మాట అయితే విన్నాను. కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఎప్పుడైనా సండేనే వెళ్తాను. సో ఎంట్రన్స్ అయితే బాగుంటుంది, చాలా పురాతనమైన గుడి అయితే ఇది. ఇట్లా శిల్పాలు ఉంటాయి, నాగశిల్పాలు, సుబ్రహ్మణ్య స్వామి లాగా. అండ్ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి కదండి. అసలు చూడండి, చాలా ఓల్డ్ కాలమైన టెంపుల్ ఇది, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇదైతే బ్యాక్ సైడు ప్రదక్షిణం చేస్తున్నారు కదా. సో టెంపుల్ అంతా కవర్ అవ్వాలి అని చెప్పి నేను ఇట్లా చూపిస్తున్నాను. సో ఇక్కడైతే బావి ఉంటుంది. నేను ఒక 2 వీడియోస్ కూడా చేసిన ఈడ. సో అప్పుడు లాంగ్ వీడియో తీయడం జరగలేదు. సో ఇదైతే వాటర్ ఇట్లా పురాతనమైన బావి, చాలా పాతకాలమైన బావి. మా పిల్లలకైతే భయం లేకుండానే చూస్తారు. అసలు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే నవగ్రహాలు ఉంటాయి. ఇంకా నవగ్రహాల చుట్టూ అయితే నేను చేయలేదు. ఇంకా ఎంట్రన్స్ అయితే అవుతామన్నమాట. ఇదైతే చిన్న ధ్వజస్తంభంలా ఉంటుందన్నమాట. సో దానికి ఏదో వరిలాగా ఏదో కట్టారు. ఇట్లా 3 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇక మా పాప అల్లరి అయితే చాలా అంటే చాలా తట్టుకోలేమన్నమాట. బయటకు వస్తే అసలు పట్టుకోలేము. ఇక దేవాలయంలోకి అయితే ఎంట్రన్స్ అయ్యాము. సో అమ్మవారి రైట్ సైడ్ అయితే శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. సో ఎంట్రన్స్లో గంట కొట్టడం అది కామన్ కదా మన హిందూస్కి. సో గంట కొట్టి లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసుకున్నాను. అసలు శివుడైతే ఇంత చిన్నగా ఉన్నా కూడా ఇంత మనశ్శాంతిగా ఉంటుంది చూస్తే, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలైతే నవగ్రహాలను కూడా ఇట్లా ప్లేయింగ్ చేసుకుంటారు. అక్కడ కూడా చిన్నపిల్లలు కదా, చెప్పినా కూడా వినరు. అలా ఇంకా దేవుడే అది చూసుకుంటాడు. సో ఇంతకీ ఎందుకు వచ్చాము అని అనుకుంటున్నారా? నేను అనుకున్నది ఏంటంటే శారీ బిజినెస్ పెట్టాలి అని అనుకున్నాను. సో అమ్మవారి దయ కృప నా మీదైతే ఉంది. అందువల్లే 20 డేస్లో వితిన్ 20 డేస్లో మళ్ళీ నేను అమ్మవారి దర్శనానికి అయితే రాగలిగాను. నేను అనుకున్న సక్సెస్ అయితే, అమ్మ నీకు చీర పెడతానమ్మా అని. సో ఆ విధంగానే నేను అమ్మకి చీర తీసుకొచ్చాను. నా ఈ కుట్టి బిజినెస్ ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని, అమ్మవారి దీవెనలు నాకు ఉండాలి అని ఎంతో నమ్మకంతో అమ్మవారికి అయితే తీసుకొచ్చి చీర పెట్టాను. అమ్మ ఉంది, మాకు సహాయం చేస్తుంది. ఇంకా 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 నా కృషికి ఫలితాన్ని ఇవ్వాలి అనుకుని కోరుకుంటున్నాను. పంతులు గారైతే చాలా అంటే చాలా, అసలు ఓపిక చాలా ఉంటుంది పంతులు గారికి అయితే. చాలా అసలు కోపం అట్లా విసిగించుకోవడం అలా ఏముండదు, ఎంతసేపు అయినా పూజ చేస్తారనమాట. సో నా అమ్మవారికి నా చీర అయితే ఈ విధంగా చూపించడం జరిగింది. అది నెక్స్ట్ వీక్ కడతాను అని కూడా చెప్పారు పంతులు గారు. నేనైతే చాలా హ్యాపీ. అమ్మ దయ కృప నా మీద అయితే ఉంటుంది, ఎప్పటికీ ఉండాలి కూడా. అదే నమ్మకంతో నేను అమ్మని నమ్ముకొని ఒక అడుగు ముందుకేసాను. ఇంకా 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 ముందుకేయాలి. అమ్మకి ఒక శ్లోకం చెప్దామా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ దండం పెట్టుకొని నా చిన్ని తల్లి
ఒక చిన్న వీడియో చేస్తానమ్మా, నన్ను కూడా నీ యూట్యూబ్లో పెట్టుకో అమ్మా అని చెప్పి ఏదో చిన్న చిన్న వీడియోలు అయితే తనని కూడా తీయడం జరిగింది. సో నాకు అది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనిపించింది, అందుకే చేశానన్నమాట. అసలు నా కుట్టి తల్లి ఆ టెంపుల్లోకి వెళ్ళడం, ఇప్పుడు చూడండి ఫన్నీగా కొబ్బరికాయ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. సో ఆ కొబ్బరి చిప్ప ముక్క మాత్రం చినుకుంటూ కింది దిగుతుంది అనమాట. ఆ చూయిట్ ఎలా చేస్తుందో చూడండి. అసలు నాకైతే చాలా, నా బేబీకి కూడా నా యూట్యూబ్ పిచ్చి అన్నది పట్టేసింది. సో ఈ విధంగా అయితే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. టెంపుల్లో గోడలు చూడండి, అసలు ఆ పిల్లర్స్ చూడండి, ఇట్లా మొత్తం చెక్కిందే. ఇది ఒక పురాతనమైన టెంపుల్, ఒక రాయి గుండంలో ఉంటుందన్నమాట. అసలు అమ్మవారి దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది, చాలా పీస్ఫుల్గా అయిపోయింది నాకు. సో అమ్మవారి దీవెనలు నా మీద ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.